ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళా సాధికారతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ధ్యేయం. వైఎస్ఆర్ ఆసరా 3వ విడత నగదు పంపిణీ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు వెల్లడి. ప్రశాంత వాతావరణంలో జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికలు, నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు. విద్యార్థులతో కిటకిటలాడిన పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం, 10వ తరగతి విద్యార్థులకు పెన్నులు అందించిన ఆలయ అధికారులు. ప్రపంచంలో నెలకొని ఉన్న స్థితిగతులతో పాటు భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని ఏ రకంగా అధిగమించాలి అనే విషయాలపై యువతకు అవగాహన కలిగి ఉండాలని ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి సభ్యులు షేక్ సాబ్జీ తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏలూరు సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం నిర్వహించబడిన నైబర్హుడ్ యూత్ పార్లమెంటును దెందులూరు శాసనసభ్యులు కొట్టారు అబ్బయ్య చౌదరితో కలిసి ఎమ్మెల్సీ సాబ్జీ ప్రారంభించి మాట్లాడారు. భారతదేశం సర్వమత సమ్మేళనమని, అయినా కులాలను మతాలను విడగొట్టి పరిపాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని అధిగమించడానికి విద్యార్థి దశ నుండే ఒకే దేశం ఒకే మతం అనే భావన అలవర్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి దోలం కిషోర్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక రాజకీయ అంశాల్లో సమాన అవకాశాలు కల్పిస్తూ ఉంది. మన భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వం, వైవిధ్యం, బయోడైవర్సిటీ మరి ఏ ఇతర దేశాలలో కూడా లేదు. చాలా గొప్ప దేశంగా మన భారతదేశం ఉంది. కానీ భారతదేశాన్ని రాజ్యాంగం ఒకటిగా ఉంచితే పాలకులు భారతదేశ ప్రధానికాన్ని మతాల వారీగా, కులాల వారీగా ఎడగొట్టి భారతదేశాన్ని బలహీనపరుస్తూ ఉన్నారు. కులం అనేది మనిషి ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి అనేది పుట్టేటువంటి మనిషి నిర్ణయించుకుని పుట్టేటువంటిది కాదు. ఇక్కడ ఈ సమాజం నిర్ణయిస్తుంది ఏ కులంలో పుట్టాడు, ఏ మతంలో పుట్టాడని. కులాలు మతాలు పేరుతో మనుషుల మధ్య విభజన చేసినంత కాలం ఈ దేశం ప్రపంచ దేశాల్లో ఒక అగ్రగామి దేశంగా ఎదగడం అసాధ్యం. ముందు దాన్ని అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. మనం అది ఎక్కడి నుంచి రావాలంటే కళాశాలల నుంచి, యూనివర్సిటీలోంచి రావాలి. ఆ రకమైనటువంటి డిస్పారిటీస్ ని తొలగించి మనమంతా భారతీయులం, మనమంతా ఐక్యంగా ఉండాలి అనేటువంటి ఒక థీమ్ తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మేము వివేకానందుడికి దండేసి మేము ఆయనకి నివాళులు అర్పించాం. వివేకానందుడు భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలందరికీ తెలిసే విధంగా చికాగో నగరంలో జరిగినటువంటి సర్వమత సమ్మేళనంలో మంచి ఉపన్యాసం చేశాడు. మహిళా సాధికారతే తమ ప్రభుత్వ ధ్యేయమని, దీనిలో భాగంగానే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశామని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు తెలిపారు. కొట్టాయిగూడెంలో వైఎస్ఆర్ ఆసరా 3వ విడత కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం చర్య తీసుకుంటుందని స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే అనేక పథకాలను ప్రవేశపెట్టి అర్హులైన మహిళలకు లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. ప్రతి మహిళ ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం మహిళలతో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండల సమైక్య 887 సంఘాలకి 8468 మంది క్యాలెండర్ పెట్టి ఈరోజు మీకు ఈ డబ్బుల్ని ఈరోజు జమ చేస్తున్నాం. ఎందుకంటే అక్క చెల్లెళ్ళు ఏప్రిల్ 19 నాటికి 2019 నాటికి ఎంత అప్పు ఉంటే అంత అప్పు 4 విడతల్లో మీ అకౌంట్లోకి జమ చేస్తానని ఆ రోజు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం మడమ తిప్పకుండా, మాట తిప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మీద నిలబడడం అంటే అది. ఆ డబ్బు ఎంతో తెలుసమ్మా? మీ అప్పు ఎంత ఉండిందో తెలుసా?
అక్షరాల 26,000 కోట్ల రూపాయల అప్పు మీ నెత్తి మీద ఉండింది. ఇప్పటికి ఈ 3 విడతల్లో ఎంత మాఫీ చేశాడు తెలుసా? 19,000 కోట్ల రూపాయలు ఈ 3 విడతల్లో మీ అకౌంట్ లో మీకు డబ్బులు వేసాడు. మీ ఆవేదన, మీ ఆందోళన, మీ బాధ ఎవరికి చెప్పాలి, మీ గోడు ఎవరికి చెప్పాలన్నప్పుడు జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు మంగళవారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి. బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియను నిర్వహించారు. ఓటర్ల నిబంధనలు పాటిస్తూ వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు తమకే ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థులు అభ్యర్థించారు. పోలవరం మాజీ శాసనసభ్యులు న్యాయవాది మొడియం శ్రీనివాస్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పోటీ వాతావరణంలో ఈసారి బార్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయన్నారు. ఎన్నికల్లో గెలిచిన వారు బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం బార్లో ఎలక్షన్ జరుగుతుంది. దానికి ఓటు వేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా మంచి పోటీ వాతావరణం నెలకొంది. కానీ ఆరోగ్యకరమైన రీతిలోనే అందరూ కలిసిమెలిసే ఈరోజు ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది. చాలా సంతోషం. ఎవరు గెలిచినా ఈ బార్ అభివృద్ధి కోసం ఇక్కడ చాలా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. 3 ఎకరాల స్థలాన్ని కోర్టు కోసం కేటాయించడం జరిగింది. 3 ఎకరాల 36 సెంట్లు. అలాగే భవనాలు కూడా ఆ రోజు మంజూరు మధ్యలో ఆగిపోయిన సందర్భం. ఏదైతే ఈరోజు ఎలక్షన్ జరుగుతుందో నూతనంగా ఎన్నికైన కార్యవర్గం తప్పనిసరిగా ఈ మంచి భవన సదుపాయం కోసం వీరందరూ కృషి చేయవలసిందిగా నేను కోరుతున్నాను. తప్పనిసరిగా ఆ విధంగా ముందుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ ధర్మకర్తల మండలి చైర్పర్సన్ కేసర సరితా విజయభాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పలు విశేష పూజా కార్యక్రమాలు కన్నుల పండుగ నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారుల నిబంధనలు పాటిస్తూ భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు కలిసి సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు చేసి దేవాలయం తెరిచి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ మార్గం అలాగే గర్భాలయ దర్శనం క్యూ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మండపంలో ప్రసాదం 11:30 దాటిన తర్వాత శ్రీ స్వామివారి దేవాలయంలో అన్నదాన బ్రాహ్మణంలో ఉచిత అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా మరియు రేపు గురువారం 30వ తేదీన శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుగును. భక్తులు 50 మంది విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి ప్రసాదం అన్నప్రసాదం మరియు శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామ స్వామి వారి కళ్యాణం తిలకించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం.
జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం విద్యార్థులతో కిటకిటలాడింది. మంగళవారం కావడంతో ఆలయంలో స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన సేవ నిర్వహించారు. ఏప్రిల్ 3వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ఈ పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం విద్యార్థులకు ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు పెన్నులను, స్వామివారి ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమారాచార్యులతో కలిసి కార్యనిర్వహణాధికారి మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏటా కిడ్స్ పాఠశాల 10వ తరగతి విద్యార్థులు పరీక్షల ముందు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈసారి కూడా కిడ్స్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం. ఈ రోజు ఆలయంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి అష్టదళ పాదపద్మారాధన సేవ, స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ రోజు మన జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యొక్క 10వ తరగతి పరీక్షకి హాజరయ్యే విద్యార్థులంతా కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న వీరందరూ కూడా గత సంవత్సరం మన పారిజాతగిరి ఆలయంలో స్వామివారి దగ్గర వారికి వారి యొక్క హాల్ టికెట్ ని స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉంచి, అదే విధంగా వారికి పెన్నెస్ కూడా స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉంచి విద్యార్థులకు పూర్వం గత సంవత్సరం ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూలు రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు, అదేవిధంగా జిల్లా స్థాయిలో మరియు జంగారెడ్డిగూడెంలో కూడా ప్రథమ స్థానంలో కూడా రావటం జరిగింది. ఆ విధంగా కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం ఈ సంవత్సరం కూడా ఈ స్కూల్ 10వ తరగతి విద్యార్థుల్ని ఈ రోజు మన ఆలయానికి వారిని అందరినీ కూడా పంపించడం జరిగింది. ఆ విధంగా మన కార్యనిర్వహణాధికారి వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశం మేరకు ఈ విద్యార్థులందరికీ కూడా ఈ రోజు జరిగిన అష్టదళ ఆత్మారాధన స్వర్ణ పుష్పార్చన కార్యక్రమంలో ఈ విద్యార్థులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వీరందరికీ కూడా పరిపూర్ణంగా లభించాలని మా పారిజాతగిరి ఆలయం అధికారుల తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఈరోజు కిడ్స్ ఎలిమెంటరీ స్కూల్ వారు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా 10th క్లాస్ ఎగ్జామ్స్కు వెళ్లే ముందు ఈ స్వామివారి దగ్గరకు వచ్చి పూజ చేయించుకొని వెళితే మంచి ర్యాంకులు వస్తాయనే యొక్క నమ్మకంతో ఆనవాయితీగా ఈ గుడికి వస్తుంటారు. అందులో భాగంగా ఈరోజు పిల్లలంతా చక్కగా విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళందరికీ మంచి ర్యాంక్ రావాల్సిందిగా ఆశిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉన్న భక్త ఆంజనేయ స్వామి ఆలయం శ్రీరామనవమి వేడుకకు సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిపేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆలయ అర్చకులతో కలిసి కమిటీ సభ్యులు మంగళవారం మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకను ఘనంగా జరిపించేందుకు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో నవమి వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణాల మధ్యస్థంగా వేయించేసినటువంటి శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆలయం వెనుక భాగాన్ని వేయించేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో 30వ తేదీ గురువారం రోజున శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నవి. కావున భక్తులందరూ కూడా ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పీటల మీద కూర్చున్నటువంటి భక్తులందరూ కూడా ముందుగానే ఆలయం వద్ద కమిటీ వారిని సంప్రదించి మీ గోత్రనామాదులు నమోదు చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. గత 28 సంవత్సరాల మట్టి కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా కన్నుల విందుగా ఆ రామచంద్రుడి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనందరూ కూడా చక్కగా జరుపుకుంటున్నాము. ఈ స్వామివారికి జరిగినటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవంలో వేలాది మంది పాల్గొని ఆ సీతారాముడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ రామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు
ప్రతి ఒక్కరి మీద కూడా ప్రసరింపజేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్. 30వ తారీఖు మన గంగానమ్మ అమ్మవారి వెనకాల ఆంజనేయ స్వామిలో రేపు 30వ తారీఖున శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ వచ్చి తీర్థప్రసాద స్వీకరించాలుగా కోరుతున్నాము. ఇట్లా ఆలయ కమిటీ జంగాడు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా మల్టీప్లెక్స్ సిఎన్ఆర్ మాల్లో నూతనంగా ప్రారంభించిన మధురా రెస్టారెంట్ వారి మరొక బ్రాంచ్ మధురా ఎలైట్. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల మనసులకు నచ్చే ఇంటీరియర్, శుచి శుభ్రత పాటించే వంటగది, సరియైన క్వాలిటీ సరియైన క్వాంటిటీకి ప్రాధాన్యతనిస్తున్న మన మధురా ఎలైట్. మీరు కోరుకున్న రుచులన్నీ ఒకే చోట. నోరూరించే వెజ్ నాన్ వెజ్ రుచులు, పిజ్జా. జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా మల్టీప్లెక్స్ సిఎన్ఆర్ మాల్లో నూతనంగా ప్రారంభించిన మధురా రెస్టారెంట్ వారి మరొక బ్రాంచ్ మధురా ఎలైట్. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల మనసులకు నచ్చే ఇంటీరియర్, శుచి శుభ్రత పాటించే వంటగది,
శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్ మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2000, 5000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. 17/3/2023న లక్ష్మీ హాల్ ప్రాంగణంలో నిర్మించిన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ గొప్ప ప్రారంభం. ఉదయం 8:51 నోరూరించే రుచులన్నీ ఒకే చోట. భోజన ప్రియులకు పసందైన రుచులతో వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ను అందిస్తున్న మన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ సరికొత్త రుచులతో ఆహ్లాదకరమైన ఇంటీరియర్ రెస్టారెంట్, విశాలవంతమైన ఫ్యామిలీ డైనింగ్ రూమ్, వెజ్ అండ్ నాన్ వెజ్, పిజ్జాస్, చికెన్ కబాబ్, హాట్ వింగ్స్, చికెన్ స్ట్రిప్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ బర్గర్స్, శాండ్విచెస్, నాన్ వెజ్ ర్యాప్స్, మాక్టైల్స్, ఇంకా మరెన్నో నోరూరించే రుచులు మీకు అందిస్తుంది ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్. ఆన్లైన్ డెలివరీ సదుపాయం కలదు. సంప్రదించండి. ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. పేద బలహీన వర్గాలకు ఉచితంగా అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. బుట్టాయిగూడెం మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రభుత్వం మంజూరు చేసిన నూతన 104 వాహనాన్ని జెండా ఊపి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ పేదలకు ఉచిత వైద్యాన్ని చేరువ చేశారని అన్నారు. నూతనంగా అమల్లోకి తెచ్చిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ దేశానికే ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వైన్ కూడా బార్బర్ షాపులకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్తు అమలు చేయాలని చింతలపూడి నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు చిప్పాడ నరసింహారావు కోరారు. కామవరపుకోట విద్యుత్ శాఖ ఏడీకి మంగళవారం నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి చర్యలు తీసుకుందన్నారు. కామవరపుకోట మండలంలోని బార్బర్ షాపులకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్తును సక్రమంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం కామవరపుకోట అధ్యక్షులు సిహెచ్ నాగరాజు, జంగారెడ్డిగూడెం అధ్యక్షులు మల్లవరపు నాగపోసి, నాయకులు గన్నవరపు వెంకటాచలం, కాలకంటి దుర్గారావు, గన్నవరపు మురళి తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్రలో నాయి బ్రాహ్మణుల యొక్క కష్టాలు కళ్ళతో కాదు మనసుతో చూశారు. దాంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బార్బర్ షాపులకు 150 యూనిట్లు ఉచిత విద్యుత్తు పథకాన్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా చింతలపూడి నియోజకవర్గం కామరకోట మండలం పరిధిలో ఉన్నటువంటి బార్బర్ షాపులన్నింటికి కూడా 150 యూనిట్లు ఉచిత విద్యుత్తు అమలు చేయాలని చెప్పి ఈ రోజున నియోజకవర్గ నాయ బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షులు హోదాలో కామరకోట ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఏడీ గారి దగ్గరికి వెళ్ళి ఏడీ గారిని ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పథకాన్ని ఏ విధంగా ఇచ్చారో ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. ఎక్కడైతే అమలు జరుగుతున్నాయో అవన్నీ కూడా వివరించడం జరిగింది. సానుకూలంగా ఏడీ గారు స్పందించి మేము ఇచ్చినటువంటి షాప్కి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా తీసుకొని ఆన్లైన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా చింతలపూడి శాసనసభ్యులు గౌరవనీయులు ఉన్నమట్ల ఎలిజా గారికి, ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు గారికి కూడా
మా హృదయపూర్వమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి 2024 మరి ఎన్నికల్లో మీ అందరం కూడా ఏమైతే మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి నాయ బ్రాహ్మణులు గుర్తించి ఇన్ని పథకాలు వర్తింపు చేస్తున్నారో వీటికి కృతజ్ఞతగా 2024లో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని, గెలుపుకి మా వంతు కృషి మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఈ నెల 31వ తేదీ దరఖాస్తు చేసుకోవచ్చునని పెదవేగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ల ద్వారా కానీ స్వయంగా పెదవేగిలోని గురుకుల పాఠశాల వద్ద కానీ దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ప్రభుత్వం నిర్వహించే అర్హత పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి 5వ తరగతి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరడానికి అవకాశం లభిస్తుందన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వ్రాత పరీక్షలో ప్రతిభ కనపరచాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మరియు కళాశాలల్లోకి మరి 5వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నిర్వహించేటువంటి వ్రాత పరీక్షను అప్లై చేసుకోవడానికి ఈ నెలాఖరు వరకు పొడిగించారు. కాబట్టి అర్హులైనటువంటి అభ్యర్థులందరూ కూడా 5వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించేటువంటి ప్రవేశ పరీక్షకు, అలాగే ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు నిర్వహించేటువంటి ప్రవేశ పరీక్షకు అర్హులైనటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు వారి దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్ కానీ లేదా మన కళాశాలకు వచ్చైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ ఎంపిక వ్రాత పరీక్షలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మరి రిజర్వేషన్ల వారీగా మరి సీట్లు కేటాయించడం జరుగుతుంది. వారు ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్ల వారీగా అప్లికేషన్ లో అప్లై చేసేటువంటి ప్రిఫరెన్స్ల వారీగా వాళ్ళకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పించబడుతుంది. మరి కాబట్టి దీనికి అర్హులైనటువంటి అభ్యర్థులందరూ కూడా మరి 37 లోపల ఈ వ్రాత పరీక్షకు అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. శాఫ్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని వైఎస్ఆర్సీపీ లక్కవరం యువత సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. కృష్ణారెడ్డి, శివమణి, జగదీష్, హేమంతులు పుష్పగుచ్చంతో ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీలోని పలు అంశాల గురించి, క్రీడారంగం గురించి చర్చించారు. యువత పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, క్రీడారంగంలో యువత ముందుండాలని సిద్ధార్థరెడ్డి సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహిళా సాధికారతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ధ్యేయం. వైఎస్ఆర్ ఆసరా 3వ విడత నగదు పంపిణీ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు వెల్లడి. ప్రశాంత వాతావరణంలో జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికలు, నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు. విద్యార్థులతో కిటకిటలాడిన పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం, 10వ తరగతి విద్యార్థులకు పెన్నులు అందించిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.